హాయ్ అండి. టేస్టీగా సింపుల్ వేలో కుండలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కుండలో చికెన్ కర్రీ అంటే ఎవరికైనా కొంచెం స్పెషల్‌గానే అనిపిస్తుంది కదండీ! ఈ రెసిపీని బ్యాచిలర్స్ అయినా, ఫస్ట్ టైం చికెన్ కుక్ చేయాలనుకున్న వాళ్ళైనా ఈ ప్రాసెస్‌లో చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. అంతేకాకుండా ఈ రెసిపీని 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చండి. సింపుల్ ప్రాసెస్. కుండలో 1 స్పూన్ ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు, 2 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ ముక్కను పిండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేయకుండా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మారిపోతుందండి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది, పచ్చి వాసన కూడా ఉండదు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ చికెన్లో నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టండి, హైలో వద్దండి, అడుగు పట్టేస్తుంది కుండ కాబట్టి. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇదిగోండి ఆయిల్ తేలింది చూసారా? చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే కుండలో కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు చికెన్ హాఫ్ కుక్ అయింది. చికెన్ ఫాస్ట్గా ఉడకడానికి చిన్న టిప్ అండి. ఈ కుండ మీద ఒక మూత పెట్టి దానిలో కొంచెం వాటర్ వేస్తే ఆ వాటర్ వేడయ్యి ఆవిరి దిగి ఫాస్ట్గా కుక్ అవుతుందండి. చికెన్ మగ్గేటప్పుడు ఇందులో వచ్చే వాటర్ అంతా మగ్గి ఆయిల్ పైకి తేలాలండి. ఈ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఆ చికెన్లో ఆ వెల్లుల్లిపాయలు తింటుంటే సూపర్ టేస్ట్ అండి. మన హెల్త్కి కూడా మంచిది. నార్మల్గా అయితే మనం నచ్చం, సో ఇలా కర్రీలో అయితే టేస్ట్ బాగుంటుంది, తినొచ్చు కూడా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ చికెన్ మగ్గబెట్టేటప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుందండి. 2 మినిట్స్కి కలుపుకుంటా 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీకి చాలా బాగుంటుందండి, బెస్ట్ కాంబినేషన్. కుండలో వండిన చికెన్ కర్రీ అంటే ఆ ఫుడ్ టేస్ట్ ఎక్స్ట్రా లెవెల్ ఇంకంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.